నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాయకులకేమో పవర్, ప్రజలకేమో బిల్లుల మోత. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇది. కరెంటు పిడుగు పొలిటికల్ పార్టీల మధ్య కయ్యం పెడుతోంది. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది ఏపీ సర్కార్. బాదుడులో ఇద్దరేనంటున్నారు నవ్యాంధ్ర ప్రజలు. కరెంటు ఛార్జీల బిల్లులను చూస్తుంటే షాక్ కొడుతోందంటున్నారు. ఇంతకీ ఏపీలో కరెంట్ ఛార్జీల పాపం ఎవరిది? విద్యుత్ ఛార్జీల పెంపు కారణాలేంటి? చంద్రబాబు సర్కార్ గుణపాఠం నేర్చుకోలేదా? జగన్మోహనుడికి అస్త్రం దొరికిందా? పవర్ షాక్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నవ్యాంధ్రలో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఎక్కడికక్కడ జనం రోడ్డెక్కారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ గళమెత్తారు. 26 జిల్లాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సామాన్యుడికే షాకులు తగులుతున్నాయి. విద్యుత్ బిల్లులు చూసి కామన్ మ్యాన్ షేక్ అవుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది కూటమి సర్కార్. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 15,485 కోట్ల రూపాయల భారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే 6,072 కోట్ల వసూళ్లకు శ్రీకారం చుట్టింది. 2025 జనవరి 1 నుంచి 9,412 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఎన్నికలప్పుడు టీడీపీ సూపర్ సిక్సర్లకు జై కొట్టిన ఎస్సీ ఎస్టీలకు కూటమి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. 200 యూనిట్ల లోపు వాడే దళిత గిరిజనులకు బిల్లుల మోత మోగిస్తోంది. ప్రజలపై కూటమి సర్కార్ అదనపు భారాన్ని మోపుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యులకు భారంగా మారాయంటూ జగన్ సైన్యం జంగ్ సైరన్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారాన్ని వేయటం దారుణమన్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విషప్రచారం చేసి డిస్కంలకు దాదాపు 87,000 కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019వ సంవత్సరంలో ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నామునని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని. ఇక మరోవైపు వైసీపీ ఆందోళనలు హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ లీడర్లు. అంతా జగనే చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాపాలే శాపాలుగా మారిపోయాయని మండిపడుతున్నారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం, రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి
ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఉమ్మడి ఏపీలో కరెంటు ఛార్జీల పెంపుతోనే చంద్రబాబు సర్కార్ కుప్పకూలిపోయింది. టీడీపీ హయాంలోనే వామపక్షాల విద్యుత్ పోరాటం ఉధృతమైంది. చంద్రబాబు కెరియర్లోనే మాయని మచ్చగా బషీర్బాగ్ కాల్పుల ఘటన నిలిచిపోయింది. దీంతో తమ్ముళ్లకు కరెంట్ షాక్ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తులో మహోద్యమం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ టాపిక్ పైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రొక్కం సూర్యప్రకాష్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే రవికిరణ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, విద్యాసాగర్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి. ముందుగా విద్యాసాగర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. టీడీపీ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలపై అత్యంత విశ్వాసం ఉంచి ఏపీ ప్రజలు మీ పార్టీని, మీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే సూపర్ 6 మాట దేవుడెరుగు. అసలు ఈ బాధుడేంటి, ఈ విద్యుత్ ఛార్జీలు పెంపేంటి, ఇంత భారం మా పైన మోపుతారా అనేటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? అసలు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది? గత చరిత్ర మళ్ళీ తిరగరాయబోతున్నారు అనేటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పేదానికి మీ సమాధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అట్లాగే స్నేహితులందరికీ కూడా. ఇప్పుడు అక్కడ వైసీపీ శ్రేణులు జెండాలు తప్ప ఎవరైనా కామన్ మ్యాన్ వచ్చాడండి ఆ ప్రొటెస్ట్కి? చూపించండి చూద్దాం. ఒక్క కుటుంబ సభ్యుడైనా వాలంటీర్గా వాళ్ళ చేసిన ప్రొటెస్ట్ లో ఉన్నారా? అన్ని వైసీపీ జెండాలే. అది వైసీపీ ప్రోగ్రామ్. లెట్ దెమ్ డూ యాజ్ ఎ వైసీపీ ప్రోగ్రామ్, అంతే తప్ప అది ప్రజలు కట్టగట్టే ప్రయత్నం అయితే చేయకూడదు. ఓకే, ప్రజల నుంచి నిరసన రాలేదు అంటే ప్రజల నుంచి నిరసన వచ్చినట్టయితే జెండాలు ఎక్కడ కనబడవు. ఎందుకు కనపడతాయండి? వాలంటీర్గా వస్తే వాలంటీర్గా వస్తే జెండాలు ఉండవు. వాళ్ళు వాలంటీర్గా ప్రజల్లోంచి వచ్చింది ఏదైతే వాళ్ళు వాలంటీర్గా మాట్లాడతారు తప్ప జెండాలు పట్టుకొని తిరిగి ఇది ప్రజల అజెండా, ప్రజలు అంటే మాట్లాడితే వైసీపీ జెండా ప్రజల అజెండానా? వైసీపీ జెండాను తిరస్కరించారు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు వచ్చాయి. సో ఇక్కడ అంటే మీరు స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పేటప్పుడు బషీర్ బాగు వాడు ఆ రోజు కూడా జరిగింది కుట్రే. ఆ రోజు జరిగిన వామపక్షాలు చేసిన కుట్ర అదంతా కూడా. రాళ్ళు పట్టుకొని వచ్చేసి ఫ్లైఓవర్ మీద రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే బషీర్ బాగ్ లో రాళ్ళు దొరుకుతాయా? దొరుకుతాయండి? బషీర్ బాగ్ లో ఎక్కడైనా కుప్పలు కంకరాలు దొరుకుతాయండి? ఆ రోజు జరిగింది కూడా ఒక కుట్రే. ఆ ప్రభుత్వం మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పడిన కుట్ర అది. ప్రతిపక్షాలన్నీ పడి కుట్ర అదేనా? ఓపెన్ అంటే ఊరు అవతల ఉన్నదా, కన్స్ట్రక్షన్ జరుగుతుందా, అన్ని రాళ్ళు ఎట్లా పడ్డాయండి బషీర్ బాగ్ లో? బషీర్ బాగ్ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి అక్కడ వాళ్ళందరికీ తెలుసు కదా బషీర్ బాగ్ ఎంత క్లీన్ గా ఉంటది, ఎంత సెంటర్ పాయింట్ అనేది. టన్నుల కొద్ది రాళ్ళు అవుతాయా? సో అక్కడ వామపక్షాలు ఆ రోజు పనినటువంటి కుట్ర ప్రభుత్వం మీద ఆ రోజు ఆ సంఘటన. ఈ రోజు కూడా వీళ్ళు చేయాలనుకుంటున్నారు, దానికి ఏదో జాకీలు పెట్టి లేయాలనుకుంటే అదంతా ఏది కాదు, చచ్చేది కాదు. 5 సంవత్సరాలు 9 సార్లు కరెంటు ఛార్జీలో పెంచిన వాళ్ళకి నైతిక హక్కు ఎక్కడుంది? కరెంటు ఛార్జీ గురించి మాట్లాడేవాళ్ళు కృష్ణా డెల్టాలో కానీ లేకపోతే ఇండస్ట్రియల్ హాలిడేస్, పవర్ ల్యాప్సెస్ వల్ల జీవో ఇచ్చింది వాళ్ళు మాట్లాడితే ఎట్లా? సఫిషియెంట్ గా వాటర్ ఉంది 5 సంవత్సరాలు. వాటర్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ ప్రొడ్యూస్ చేయలేక చేతులు ఎత్తేసి ఊర్ల మీద వదిలేసి డ్యాములు గేట్లు ఎత్తేసి నీళ్లను సముద్రంలో కలిపేసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి విద్యుత్ లేక, అట్లాగే ఇండస్ట్రియల్ హాలిడేస్ ఇచ్చే పరిస్థితి. ఆ జియో కాపీస్ బహిరంగ సత్యం అది. ఇక రెండో విషయానికి వస్తే ఈ పీపీపీలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి పీపీపీలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం రద్దు చేసేసి ఇప్పుడు సెకీ నుంచి మనం చూసాం కదా, సెకీ నుంచి విద్యుత్ కొనుగోలులో అదాని యొక్క పాత్ర అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్. అంటే విద్యుత్ రంగంలో లంచాలు తీసుకున్న వాళ్ళు కూడా విద్యుత్ గురించి మాట్లాడతారా? విద్యుత్ కొనుగోలు లంచాలు తీసుకున్న వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? ఈ
అడ్జస్ట్మెంట్ ఏదైతే బిల్ ఉందో ఇది తెలుగుదేశం ప్రభుత్వం జీవో కాదు. ఈస్ దేర్ ఎనీ జీవో లైక్ దట్ యూ షో ఐఎమ్ ఆస్కింగ్ ద వైసీపీ పీపుల్ షో ద డాక్యుమెంట్. అంటే ఇప్పుడు కేవలం గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో వాటి ఫలితంగానే మళ్ళీ ఇప్పుడు ఛార్జీలు ఇప్పుడు పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడిందని అంటారు. నేనేం అడుగుతానంటే విద్యుత్ ఛార్జీలు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం పెంచినట్టు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటే దయచేసి చూపించమని అడుగుతున్నా. కొత్తగా ఎన్ని జీవో కానీ, ఎన్ని సర్క్యులర్ కానీ, ఎనీ లేకపోతే డిపార్ట్మెంటల్లో వాళ్ళేమన్నా ఇంటర్నల్ సర్క్యులర్స్ కానీ ఏమన్నా ఉంటే చూపించమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఓటండి, విద్యుత్ అనేది కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి సంబంధించినటువంటి విషయం అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు రాష్ట్ర 20 సంవత్సరాలు మీరు చెప్పేటప్పుడు బషీర్ బాగ్ అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం రాష్ట్రాల గురించి మాత్రమే ఉండేది. అప్పుడంత నేషనల్ గ్రిడ్స్ ఏం లేవు. ఇప్పుడు నేషనల్ గ్రిడ్ వచ్చిన తర్వాత, రెన్యూబుల్ ఎనర్జీ వచ్చిన తర్వాత 24/7 అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది 2014లో ఇచ్చిన స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చే విద్యుత్తులో కేంద్రం యొక్క నిర్ణయాలు ఉంటాయి. ఆ కేంద్రం యొక్క నిర్ణయాలు కూడా కాదని జగన్మోహన్ రెడ్డి పీపీపీలు క్యాన్సిల్ చేస్తే ఆ వాటి మీద కోర్టుకు వెళ్తే ఈ చెంప ఆ చెంప వాయించి వాళ్ళకి బకాయిలు కట్టే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ కానీ, ఆర్డర్ కాపీ కానీ వైసీపీ చూపించగలదా? ఇవన్నీ పాత పాపాలు ఆంధ్రప్రదేశ్ను వెంటాడుతున్నాయి అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం మేము. వాళ్ళు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు. ఇప్పుడే కాదు, నేను రాజశేఖర రెడ్డి ఆ రోజు 2004లో 2004లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత దిగిపోయే నాటికి ఆ రోజు పోయినటువంటి విద్యుత్ బకాయిలు 32,000 కోట్లు. రోషే గారు ఏడీసీ బిల్లు కింద కొంత అడ్జస్ట్ చేస్తే ప్రజలందరికీ నేను చెప్పే మాట చూసి వాళ్ళందరికీ తెలిసి ఈ మాట, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాదాపు ఆ 32,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలను పూడ్చడానికి వినిమయ సర్దుబాటు బిల్లు కానీ ఏడీసీలో కానీ తీసుకొస్తే కానీ డిస్కీములు బతకలేని పరిస్థితి. వీళ్ళకి ఆ నైతిక హక్కు ఎక్కడ ఉందంటే వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి. తండ్రి ఏమో అట్లా చేశాడు, కొడుకేమో వచ్చి పీపీపీలు రద్దు చేసేసి సెకీ దగ్గర లంచం తీసుకున్నాడు, అదాని దగ్గర లంచం తీసుకున్నాడు అని అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో తేలితే దానికి సమాధానం చెప్పుకోలేక దాన్ని సెట్ సైడ్ చేయడానికి, దాన్ని తొక్కి పెట్టడానికి, దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఉండడానికి ఈ విద్యుత్తులు అంశం ఒకటి తీసుకొచ్చి జెండాలు ఎగరేసుకుంటా దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఎవరన్నా వచ్చారండి వెనకాల ఎవరైనా ఉన్నారా? కామన్ మ్యాన్ ఎవరైనా ఉన్నారా? జెండాలు తప్ప. ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతోందా లేదా? పెంచితే ఏ మేరకు పెంచుతోంది? దానిపైన జీవో ఇష్యూ అయిందా? నేను అదేనండి చెప్తున్నాను, జీవో లేదు. దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ జీవో, దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ సర్క్యులర్. ఎటువంటి లేదు. ఇది పాత విషయమే అమలవుతున్నటువంటి నిర్ణయం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది కంటిన్యూటీ ఉండాలి కదా, డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లో. ఓకే, నేను అది చెప్తున్నాను. వీళ్ళు ఏదో ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయారు, మీరు పెరిగిపోయారంటే లెట్ దెమ్ షో ద డాక్యుమెంట్. ఈస్ దేర్ ఎనీ లైక్ దట్? నో, దేర్ ఇస్ నాట్ అట్ ఆల్ ద డాక్యుమెంట్. లేదు. అందుకోసం ప్రజలు కూడా దీన్ని నమ్మకుండా వాళ్ళు వెనకంటే లేక కేవలం వైసీపీ కార్యకర్తలతో చేసేటువంటి ఒక ప్రొటెస్ట్ గురించి మాట్లాడే అవసరం మనకు లేదు. రెండో విషయానికి వస్తే మీరు అన్నారు 6 స్కీముల గురించి అన్నారు. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ 6 వీడి మీద 3 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. 4వది ఉచిత బస్సు గురించి ఒక 1 month 15 days బ్యాకే 3 మంత్రులతో సబ్ కమిటీ వేశారు. నిన్న రామ్ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రితో కలిశారు. అక్కడ అమలవుతున్న తీరు గురించి ఆయన తెలుసుకున్నారు, ఉచిత బస్సు ఏ రకంగా చేస్తున్నారని చెప్పి. ఇక 15-20 days తమిళనాడుకి పోతున్నారు, అట్లా కర్ణాటక వెళ్తున్నారు. అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో ఇట్ డస్ మీన్ దట్ ఫోన్ చేసి ఈ రోజు అందరినీ ఆడవాళ్ళందరినీ మొత్తం రాష్ట్రం మొత్తం అంతా ఎక్కేయడానికి కదా, దానికి ఒక పాలసీ మ్యాటర్ ఉండాలి కదా, దానికి ఒక పాలసీ డిసైడ్ చేయాలి కదా. అంటే ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి కదా. డిసైడ్ చేసిన తర్వాత కదా అదే వాళ్ళైతే చేయగలరేమో అడ్డదిడ్డంగా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్ అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏదైనా కన్స్ట్రక్టివ్ గా నిర్ణయాలు ఉండాలి. వచ్చి 6 నెలలు కాలేదు, 6 నెలలు కాకనే వీళ్ళు అది అమలు కాలేదు, ఇది అమలు కాలేదు. వీళ్ళు అమలు చేశారా?
రైట్ అండి, ఒక్క నిమిషం. ఏది విద్యాసాగర్ గారు, పెన్షన్ yes. ఏమైనా అమలు చేశారా? పెంచుకుంటూ పోతామని చెప్పి 5 సంవత్సరాలు చేశారుగా. మేము అట్లా చేయట్లేదు. పెన్షన్ రాగానే 4,000 ఇస్తామని చెప్పి 4,000 ఇచ్చాం. సిలిండర్లు ఇస్తామని చెప్పాం, సిలిండర్లు ఇచ్చాం. డిఎస్సీ వేసామని చెప్తాం, డిఎస్సీ నోటిఫికేషన్ ఏంది సంక్రాంతికి అంతా అయిపోద్ది, వచ్చే విద్యా సంవత్సరానికి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటున్నారు. ఈ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో, ఉచిత బస్సు గురించి ఆవిడ 100% సంక్రాంతి తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతాం. అట్లాగే వచ్చే విద్యా సంవత్సరంలో కూడా జూన్ లోపు ఏదైతే 15,000 ప్రతి విద్యార్థిగా చెప్పి ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. రైట్, ఓకే. రవికిరణ్ గారితో మాట్లాడు. రవికిరణ్ గారు, కూటమి ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు. ఏంటి ఈ కన్ఫ్యూజను? జీవో ఏమి ఇష్యూ అవ్వలేదు, అసలు పెంచేటువంటి ఉద్దేశం లేదు అని చెప్తూ ఉంటే ఇటువైపు టీడీపీ ప్రభుత్వం, మరి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది? ఎందుకు వైసీపీ ప్రజలతో అండగా ఉంటాము, ప్రజల కోసం మేము పోరాడతాము అని చెప్తున్నారు? డిసెంబర్ 13 మేము ఏదైతే రైతుల కోసం పోరాడామో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ కూడా విద్యుత్ ఛార్జీల పెంపు గురించి నిరసనలు వ్యక్తం చేస్తామనేసి అంతగా ఎందుకు దీన్ని ఇంత ఇదిగా చూస్తున్నారు వాళ్ళు? రోజా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి రాజనీతి వీక్షకులకు శుభ సాయంత్రం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఊహించుకుంటున్నారు, విద్యుత్ ఛార్జీల పెంపు అని ఏదో కార్యాచరణ ఇచ్చి వారి పార్టీ శ్రేణులను తోశారు, కానీ ఆయన అయితే రాలేదు కదా ఫీల్డ్లోకి. అంటే ఆయన మొహం చెల్లలేదు. అంటే ఆయన చెప్పిన దాంట్లోనే ఆయనకి కన్విన్సింగ్ గా కాదు కాబట్టి వాళ్ళని తోశారు. మరి నిజంగా అది పెద్ద సమస్య అయితే ఆ పార్టీ అధ్యక్షుడు రావాలి కదా. ఏమంత సేటు పని ఉందని, ఏమంత బిజీగా ఉన్నారని? కోర్టు కేసులు కూడా ప్రస్తుతం లేవు కదా. అసెంబ్లీకే రావట్లేదు కదండి, అసెంబ్లీకే రావట్లేదు కదా. అదే బయట అసెంబ్లీకి రావట్లేదు సరే, కనీసం ప్రెస్ మీట్ అన్న ఆయన ప్రెస్ మీట్ల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లకి పరిమితం. కానీ ప్రెస్ మీట్ అన్నా పెట్టాలి కదా. ఎందుకు ఆ పార్టీ శ్రేణులకి రోడ్డు మీద రవికిరణ్ గారు ప్రెస్ మీట్ పెడితే ఫ్రీక్వెన్సీ పోతుంది, మధ్యలో క్వశ్చన్ అడగకూడదు ఆయన్ని. అడిగితే తిడతారు కదా. రాహుల్ గాంధీ ప్రెస్ అడిగితేనేమో మీరు అదే అమ్ముడిపోయారంటారు. వీళ్ళకి ఇదో ప్రాబ్లం ఉంది, తప్పని లేచి వెళ్ళిపోతారు. సో ఒక పార్టీ అధినేత అయ్యుండి రాకపోవడం ఏంటంటే అంత, ఇందాక మీరు ఇంటూలో అన్నారు బగబగ మండిపోతుంది ఆంధ్రప్రదేశ్, జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఏదో చెప్తారు మీరు. అంత బగబగ మండిపోతే ఆ పార్టీ అధ్యక్షుడు రావాలి కదా బయటికి. ఎందుకు రాలేదు మరి? అక్కడే దొలతనం ఉంది. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇప్పుడు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా, ప్రగతిలోకి రావాలన్నా విద్యుత్ చాలా ఇంపార్టెంట్, కరెంటు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ ఏడాది ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే మనం స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగాయో మన యొక్క విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఇండస్ట్రీస్ పెరగాలి, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో భాగంగా పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, అందరికి ఉపాధి కావాలంటే ఆబ్వియస్లీ కరెంట్ కావాలి, విద్యుత్ లేకుండా జరగాలి. సో ఏ ప్రభుత్వాలన్నా ఒక దార్శనిక పద్ధతిలో ఓకే 5 ఏళ్ల తర్వాత ఎంత ఎంయూలు కావాలి, మిలియన్ యూనిట్స్ అంటారు, ఎన్ని ఎంయూలు కావాలి, వాళ్ళకి 6 ఏళ్ళ తర్వాత ఏంటి, 10 ఏళ్ళ తర్వాత ఏంటి, ఒక ప్రణాళికతో వెళ్తారు. విద్యుత్ అనేది ఇట్లా అంటే అలా వచ్చేది కదా. మనకి రకరకాలు ఉన్నాయి. కోల్ ఆధారిత విద్యుత్తు, హైడ్రో పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది. సో ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కోల్ ఉందనుకోండి, ఎక్కువగా బొగ్గు మీద ఆధారపడతారు, దానివల్ల పొల్యూషన్ కూడా అవుతుంది. సో అందుకని దీన్ని తగ్గించుకుంటూ హైడల్ పవర్ పెంచుకుంటూ పవన విద్యుత్తును, సోలార్ విద్యుత్తుని మనం ఎక్కువగా వాడుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎక్కువ సన్లైట్ ఉంటుంది కాబట్టి, తెలంగాణ ప్రాంతాల రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని యూజ్ చేసుకోవాలి. అందుకనే 2019 ముందు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ చేసుకుంటా సోలార్ పవర్ విద్యుత్తుకి ఎక్కువగా ప్రొడక్షన్ చేసుకునే విధంగా ఇది అగ్రిమెంట్, పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ ధర్మల్ కూడా ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కూడా ఆల్రెడీ అడుగులు వేశారు. అలాగే నెల్లూరులో కూడా కోల్ ప్రాజెక్ట్ కి, కోల్ పవర్ జనరేషన్ కి కూడా అడుగులు వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు పాదయాత్రలో, అబ్బాయి నేను రాగానే 200 యూనిట్లు పవర్ ఫ్రీ అందరికి, నేను ఎప్పుడు ఎవరికి కరెంట్ పెంచను, పైపెచ్చి తగ్గించేస్తాను అని చెప్పి నమ్మబలికారు. ఈయన ఏదో పగలు తీసేస్తారేమో అని చెప్పేసి జనాలు ఆయనకు ఓట్లు వేస్తారు. సరే ఆయనకు వస్తే ఏం చేస్తారు, 200 యూనిట్లు ఫ్రీ ఏది, వేర్ ఇస్ దట్? పోనీ తగ్గించారా, తగ్గించలేదు సరే, అలా ఉంచారా, పోనీ అది లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చాక కూడా రోజా గారు వాళ్ళ మంత్రులు మీకు చూపిస్తారు, వాళ్ళ సాక్షి పేపర్ 29 డిసెంబర్ 2019 మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్, విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. నష్టాల్లో ఇదే కాదు 2020 కూడా చూపిస్తాను. అంటే నేననేది వాళ్ళ అధికారంలో, ప్రతిపక్షంలో కాదు అధికారంలో వచ్చాక కూడా అదే మాట, 2020 డిసెంబర్ మాట ఇది అని చెప్పి రోజా గారు వాళ్ళు చేసింది ఏంటంటే, మొదటి పొరపాటు పీపీఎల్ అన్ని రద్దు చేశారు.
పవన విద్యుత్తు, సౌర విద్యుత్తులు అన్ని రద్దు చేశారు. ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో, కోల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామో అది కూడా ఆపేశారు నిధులు ఇవ్వకుండా. దాని వల్ల ఏమైంది, వర్షాకాలంలో కూడా పవర్ కట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలం, శీతాకాలంలో కూడా పవర్ కట్లు. ఆ పరిస్థితి. దాన్ని తప్పించుకుంటే ఏం చేశారు, అప్పటికప్పుడు ఎక్కువ రేటు ₹4.50 కొనాల్సిందే ₹8, ₹9, ₹10 కొన్నారు. దానివల్ల ఏముంది, తడిసి మూపిడి అయిపోయింది. మొత్తం ఏది ₹1,30,000 కోట్ల లాస్ లో తీసుకెళ్లిపోయారు. ఈ పీపీఎల్ క్యాన్సిల్ చేసింది పోనీ డబ్బులు ఆదా అయిందంటే అది లేదు. ఆ కాంట్రాక్టులు అందరూ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మొట్టికెళ్ళేది, నువ్వు ఎవరో పీపీఎల్ క్యాన్సిల్ చేయడానికి నీకు ఏ అధికారం ఉంది? మొత్తం 11,000 కోట్లు వడ్డీతో సహా కట్టించారు ఆ రోజా గారు కోర్టు. కట్టాల్సి వచ్చింది. ఆ భారం అంతా ప్రజల మీద చేశారు. వేసి 9 సార్లు, అసలు పెంచమే పెంచమన్న వాళ్ళు 9 సార్లు పెంచి 33,000 కోట్ల అదనపు భారాన్ని ప్రజల మీద వేసి ఈ రోజు ఏం జరిగింది, 2022, 23, 24 దానిలో ఎక్కువ రేట్లు వీళ్ళు మిస్ మేనేజ్మెంట్ వల్ల ఏపీఈఆర్సీ నివేదికను ఇచ్చి ఇదిగో ఈ కొనవలసింది మీరు ₹4.50 కొనాలి, మీరు పొందేమో ₹7.50, మీకు ఇచ్చిన లిమిట్ ఏమో ఫలానా 10,000 కోట్లు మీకు చేసింది ఇంత స్పష్టంగా ఇచ్చి అప్పుడే తీర్మానం చేసింది. దీన్ని ఈ యొక్క అదనపు ఖర్చుతో కొన్నారు, దాన్ని ప్రజల నుంచి రికవర్ చేయాలని అప్పుడే తీర్మానం చేశారు. ఇది ఏపీఎస్ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదికని వీళ్ళు అమలు చేయకుండా ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటికే 9 సార్లు చేశావు, ఇంకా చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆగిపోయారు. అది ఇప్పుడు కంటిన్యూ అయింది. అది కంటిన్యూ అయింది తప్పితే మా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఒక్క పైసా కూడా పవర్ రేటు పెంచలేదు. పైపెచ్చు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో ఇటువంటిది కూడా లేకుండా వాళ్ళగా పవర్ మిస్మేనేజ్మెంట్, పర్చేజ్ మిస్మేనేజ్మెంట్ చెయ్యము అని కొత్తగా పవన విద్యుత్తు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చి అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే పిఎం సూర్య గారు ప్రతి ఇంటి మీద సోలార్ పథకం ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారో అది పెద్ద ఎత్తున మొదలు పెడుతున్నాము. ఇదే కాదు, రైతులకి పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తొంగలో తొక్కారు. దాన్ని ఉచితంగా కూడా రైతులకు ఇచ్చే విధంగా ఆ యొక్క సోలార్ విద్యుత్ ద్వారా వాళ్ళ పంప్ సెట్లు పనిచేస్తాయి. దాని ద్వారా వాళ్ళు వాడుకుంటారు, మిగతాది గ్రిడ్కి ఇస్తారు. ఇలాగ అనేకమైన విధానాల ద్వారా మేము పవర్ యొక్క ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పెన్షన్ కాక తగ్గించే విధంగా ముందుకు వెళ్తాం. ఏదైతే ఇప్పుడు భారం వేస్తున్నారు ఇది పెంపు కాదు, వాళ్ళు చేసిన తీర్మానం డిలే చేసుకుంటా అప్పుడు అమలు జరిగింది తప్పితే మేము చేసింది కాదన్న దీన్ని ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం ఈ రోజు వైసీపీ పార్టీ చేస్తూ ఏదో నోటుకు వచ్చిందంటూ మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేసి తిట్ల పురాణాలు తిట్లు తగ్గించుకున్నారు. ఒక్క నిమిషం రవికిరణ్ గారు మళ్ళీ ఈ రోజు మనం చూస్తారు మళ్ళీ మాట్లాడదాం. మస్తాన్ రావు గారితో ఒకసారి మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, ఏం జరుగుతోంది అసలు ఏపీలో? అంటే లేనిది ఉన్నట్టుగా ఏదో జరగబోతుంది అన్నట్టుగా భూతద్దంలో చూపించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నమా వైసీపీ చేస్తోంది? అంటే నిజంగా అంత రేంజ్లో ఉండి ప్రజలకేదో చేయాలి, వాళ్ళ కోసం పోరాడాలి అని అనుకుంటే మరి వాళ్ళ అధినాయకుడు ఎక్కడా అని అడుగుతున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇటువైపు ఏమో జీవోనే ఇష్యూ చేయలేదు, అటువంటి ఆలోచనే లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఏంటంటారు ఈ కన్ఫ్యూషన్? వాళ్ళ అధినాయకుడు ర్యాలీలో నిరసనల్లో పాల్గొనడం కాదు, అసలు ఇక్కడ డిబేట్ కూడా మనకి వైసీపీ లీడర్ కూడా ఇంకా రాలేదు. ఏంటి మరి? రోజా గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాజేష్ ప్రేక్షకులకు. ఇక్కడ విద్యుత్ ఛార్జీల విషయంలో చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది విద్యాసాగర్ గారు చెప్పింది కరెక్టే అయినప్పటికీ కూడా మనకి 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు బీజేపీ కూడా కొంతకాలం పాటు ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఏవి కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏ సందర్భంలో చూసినా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి పెంచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీ ఈ రోజు ఏం చెప్పారంటే మా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమనే కాదు తగ్గిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మీరు స్వేరింగ్ సెరమనీ రోజు కనుక చూసినట్టే తగ్గిస్తామన్నారు. తగ్గిస్తామని చెప్పి నాకు తెలిసి 9 సార్లు కాదండి 10 సార్లు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 2019లో ఒకసారి, 2020లో 2 సార్లు, 21లో 2 సార్లు, 22లో 2 సార్లు, 23లో 2 సార్లు, 24 ఏప్రిల్ 1వ తారీఖు కూడా పెంచారు. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే గతంలో మనం ఒక దశాబ్దం క్రితం చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది
ఒక ప్రజల్లో అందరూ ఒక భారంగా పరిణమిస్తాం, ఇంత యూనిట్కి రూ. 10 ముప్పావులను డొమెస్టిక్ ఆ యొక్క కేటగిరీస్ ని బట్టి పెంచడం ఇట్లా ఉండేది. ఈ ఈ విద్యుత్ ఒప్పందాలు, డిస్కమ్లు, రెగ్యులేటరీ కమిషన్ ఇవన్నీ వచ్చాక మనకు తెలియకుండానే మన మీద భారం మోపిస్తున్నారు. అదేంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని కొత్తగా ఒక పదాన్ని ఉపయోగించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు భారం అనేది ఆ నష్టాలు పూడ్చుకుంటానికి అనేది డైరెక్ట్ గా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఇండస్ట్రీస్ కి, విభాగానికి, డొమెస్టిక్ ఇలాగా, కమర్షియల్ ఇలాగా అనేది మొత్తం ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంధన సర్దుబాటు, విద్యుత్ కొనుగోలు ఛార్జీల సర్దుబాటు ఛార్జీల రూపంలో మీకు ఇప్పుడు కరెంటు బిల్లులో చూసినట్టయితే మనకి 2021-2022 సంబంధించింది బ్రాకెట్ లో వేసి దానికి సంబంధించి ఒక రూ. 75 కూడా బిల్లు ఉంటుంది. మనకు రూ. 1000 బిల్లు వస్తే, సో ఆ విధంగా మనకు తెలియకుండానే భారం వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. ఆయన ఏమంటారు, మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చేసరికి దాదాపు డిస్కౌంట్ల నష్టాలు చంద్రబాబు నాయుడు గారు 2014లోకి జరిగి 6,625 కోట్లు ఉన్నాయి. దిగిపోయే నాటికి 28,717 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి డిస్కమ్ల అప్పులు చూసినట్లయితే 29,552 కోట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 86,215 కోట్లు అప్పులు తేల్చారంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 56,664 కోట్లకు సంబంధించి అప్పులు చేశారంట. అయితే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు మోపినప్పటికీ కూడా మనందరి మీద 1,22,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు డిస్కమ్ల నష్టాలు ఉన్నాయండి. ఈ రోజుకి చూసినట్టయితే మనకి అంత మేర నష్టాలు ఉన్నాయి. ఏది 10 సార్లు భారం. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా ఈ 2 ఛార్జీలు ఏదైతే మనకి 2022-23కి సంబంధించి 6,073 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2023-24కి సంబంధించి 9,412 కోట్ల రూపాయలు, ఈ 2 కూడా డిస్కమ్లు ప్రతిపాదిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వచ్చే 5 ఏళ్లలో వసూలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఈ రోజు ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పాలి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఆర్సీకి వీటిని వసూలు చేసుకోమని అనుమతి ఇచ్చారా లేదా? ఇచ్చిన తర్వాత ధర్నాకి వెళ్ళాలి. మీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ ప్రభుత్వం మనకి మేనిఫెస్టో చూసినట్టు కరెంటు ఛార్జీల్ని మేము పెంచబోమని చెప్పారు. అంటే వీళ్ళ ఈ 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుమతి ఇచ్చిన విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే బీజేపీకి కానీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఒక ప్రకటన చేస్తున్నారంటే దానికి ఉన్న అప్పులేంటి, ఆస్తులేంటి, లేకపోతే వినియోగదారులకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించి ఛార్జీలు ఏంటి, వీటన్నిటికి కూడా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ 15,000 కోట్ల రూపాయలు మనం వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది అని కూటమి ప్రభుత్వం తెలిసినా కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. సో వాళ్ళ డిమాండ్ ఏంటి? మా ఇన్ని అప్పులు చేసి మేము ప్రతిపాదించినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో వాటిని కూడా వీళ్ళు వసూలు చేయడానికి వీల్లేదు, పెంచబోమని చెప్పారు కాబట్టి అనేది ఈ రోజు ధర్నా చేసిన, ఈ రోజు ఇందాక కురసాల కన్నబాబు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఏకరువు పెట్టారు. ఏంటి పెంచబోమని చెప్పి ఆ విషయం తెలియకుండానే వాళ్ళు హామీ ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. టోటల్ గా వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ యొక్క సమర్థత అంటే డిస్కమ్ల నష్టాలను అరికట్టడంలో ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల సమర్థత ఎలా ఉన్నా కూడా ఈ మొత్తం 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో మేము ఛార్జీలు పెంచబోమని చెప్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీలో అదే చెప్పారు. మళ్ళీ 9 సార్లు 10 సార్లు పెంచారు. ఈ రోజు వీళ్ళు 15,000 కోట్ల రూపాయలు ఆ రోజు వసూలు చేస్తామని ప్రతిపాదించిన విషయం తెలుసు. ఈఆర్సీకి ముందు ప్రతిపాదించిన విషయం తెలుసు. వసూలు చేయాలన్న బాధ్యత ఉందని కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పెంచబోమని. టోటల్ గా చూస్తే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు, రేపు 1,22,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ నష్టాలన్నింటినీ కూడా ప్రజల నుంచే వసూలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాకపోతే యూనిట్ లో రూపాయి ఇస్తారా, రూపాయి వేస్తారా, లేకపోతే దొడ్డిదారిని వేస్తారా, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీల రూపంలో వేస్తారా అనేది మనం ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. వీటిని ఎవరు ఎలా తక్కువగా వసూలు చేస్తారు, ప్రజల మీద దాని మీద భవిష్యత్ కాదు. ఎస్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు చిన్నప్పరెడ్డి గారు, అండ్ అలాగే మరొక విద్యారంగ నిపుణులు పివి రావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ప్లీజ్ విద్యాసాగర్ గారు 1 minute మీరు క్లోజ్ చేస్తే నేను ఐ లాస్క్ చిన్నప్పరెడ్డి గారు. ఇప్పుడు
డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రొసీజర్ ప్రాసెస్ ని ఆపే రైట్ గవర్నమెంట్ లో ఉంటుందా లేదా అనేది మస్తాన్ రావు గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం జీతాలు ఇచ్చుకుంటూ పోతాము. లాస్ట్ గవర్నమెంట్ పిఆర్సి ప్రామిస్ చేసింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ ప్రామిస్ వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయాలండి? అది పాజిటివ్ నిలబెట్టాలి, ప్రభుత్వం చేయాలి కాబట్టి మీరు ఇవ్వాలి అని చెప్పి అడుగుతారు. బాగుంది. మరి లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టాలా? లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా? లాస్ట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్, ఒక వ్యక్తితో కాదు. గవర్నమెంట్ ఇది అడ్మినిస్ట్రేషన్. అది ఈఆర్సీ అనేది ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలిసి ఉంటుంది. ఆ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అయి తీరాల్సిందే. ఎందుకంటే అప్పుడు పాస్ చేసావు నువ్వు దాన్ని. నువ్వు పాస్ చేసిన దాన్ని ఈరోజు నేను చెయ్యను అని చెప్తే ఒప్పుకోదు, కుదరదు. ఎందుకన్నా కాదు సార్, ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు పీపీపీలో అగ్రిమెంట్ చేసుకున్నారు లాస్ట్ గవర్నమెంట్ ఏది 2014-19 వరకు. 19-24 వరకు వచ్చేసరికి ఈ వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే క్యాన్సిల్ చేస్తే ఈ చెంప ఆ చెంప వాయించి వడ్డీలతో సహా కట్టించింది. అంటే ఏదైనా డిసిషన్ వచ్చింది అంటే, ఏదన్నా పాస్ అయిందంటే, బిల్లు పాస్ అయిందంటే, ఇంకోటి అయిందంటే దట్ షుడ్ బి అంటే అది ఒక పారామీటర్. ఆ పారామీటర్ని ఈరోజు నేను తప్పించుకోండి అంటే నాకు తెలుసు అంటే తెలుసు. అంటే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత పెంచమని చెప్పారు తప్ప గత పాపాలన్నింటినీ కూడా వాళ్ళ చేసిన పాపాలకు పరిహారం అనేది ఎవరు చేయాలంటే ఇప్పుడు పాపాల భైరవ లాగా మేము మోయాలా మా కూటమి ప్రభుత్వం. అదేనా మీరు చెప్పేది మస్తాన్ రావు గారు? ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఏంటంటే డ్యూ కోర్స్ ప్రాసెస్ లో గవర్నమెంట్ తప్పులు పట్టడం చాలా ఈజీ మస్తాన్ రావు గారు. గవర్నమెంట్ తప్పులు పట్టడం చాలా ఈజీ. యాజ్ ఎ లీగల్ గా మస్తాన్ రావు గారు, ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమయ్యే పనేనా సార్? క్యారీ ఫార్వర్డ్ అవుతాయని అంటున్నాం, ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ మీరు ఆ బకాయిలన్నీ కడతా ఉన్నారు, రైతులకు సంబంధించి బకాయిలు కడతా ఉన్నారు. అయితే నేనేంటంటే, మీరు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే నేనే సార్ అట్లా కాదు సార్, అట్లా కాదండి. కడతామని చెప్పొచ్చు కదా. ఏది 15,000 కోట్లు చెప్పొచ్చు కదా. ఏదంటే 1,87,000 కోట్ల రూపాయలు వచ్చి మాట్లాడాలా మీలాంటి వాళ్ళు కూడా. అంటే మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడాలంటే ఈరోజు డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ ను ఆపేసేయండి, రన్నింగ్ గవర్నమెంట్ వద్దు, మీరు కొత్తగా అట్లా ఒక్క మాట మీ బడ్జెట్ మీరు పెట్టుకోండి, ప్రభుత్వం దిగిపోతే మీ అప్పులు మీరు కట్టుకోండి, లేదా ప్రభుత్వం వచ్చినట్టే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఈజ్ ఇట్ మీన్ ద గవర్నమెంట్ ఫంక్షనరీ? రైట్, ఓకే అండి, రైట్. చిన్నపురెడ్డి గారు గవర్నమెంట్ అది. విద్యాసాగర్ గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొత్తగా ఏమైనా జీవో కాపీ పేపర్ ఇచ్చినట్టు మీ దగ్గర ఉందా? ఎనీ సర్క్యులర్ ఆర్ జీవో ఆర్ సంథింగ్ ఎప్పుడో 2 ఏళ్ల క్రితము పాస్ చేసి దానికి రెగ్యులేషన్ కమిషన్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఈ చచ్చిపోతుంది అన్నది తర్వాత ఆపి ఆ పాపాలని మేము మోస్తున్నామని చెప్తున్నాను. చేసే వైసీపీ వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పాలని కూడా చెప్పాను మస్తాన్ రావు గారు. ఓకే, రైట్ అండి. చిన్నపురెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నపురెడ్డి గారు, సో మొత్తం ఈ కాన్వర్జేషన్లో కొన్ని పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిందో అక్కడ ప్రజలు ఎక్కడున్నారు? అందరూ కూడా మీ పార్టీ జెండాలు పట్టుకున్నటువంటి కార్యకర్తలే కదా, అక్కడ ప్రజలైతే మాకు కనిపించట్లేదు అనేది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి వాళ్ళు రైజ్ చేసినటువంటి ఒక పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి, మరి ఇంత ఘోరం జరిగిపోతోంది ఏపీలో, ఇంతగానం జనాలందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఇంత చేస్తున్నప్పుడు మరి మీ అధినాయకుడు ఎక్కడా? వాళ్ళ కోసం పోరాడాలి కదా, బయటికి రాలేదేంటి అని అడుగుతున్నారు. అండ్ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు, మీరు చేసినటువంటి పాపాలే ఇప్పుడు ప్రభుత్వానికి శాపాలై ఈ రకంగా జరుగుతోంది అన్నదానికి మీ సమాధానాలు ఏంటి? నమస్కారం ప్యానల్ సభ్యులకు, అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం అమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇదే కూటమి ప్రభుత్వం అధికారం చేసింది 2014 నుంచి 18 వరకు చేసింది. 2014 నుంచి 18 వరకు చేసినటువంటి వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ దీనికి సంబంధించినటువంటి బిల్లులు 15,000 కోట్ల రూపాయలు ఉంటే వాటన్నిటిని కూడా విడతల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా ప్రజల మీదనే వేయాల్సి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము 5 సంవత్సరాలుగా చేసుకుంటా వచ్చినటువంటి కార్యక్రమాన్ని వచ్చి 2 నెలలైందో 7 నెలలైందో లేదో ఎడా పెడా వాయిచ్చేసి బాదుడే బాదుడు కార్యక్రమం అంటే దానమ్మ మొగుడు కార్యక్రమం లాగా ఇప్పుడు మేము చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 7 నెలలకి వేసారంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటది ఏంటనేది చూడాలి. అదిగాక మంచి ఏసీ వేసుకునే టైంలో బాగా హైట్, అంటే విమానాలు ఎక్కేటప్పుడు గనక టికెట్లు బుక్ అవుతా ఉంటే రోజులు దగ్గర పడే కొంది
బాగా హైక్ అయిపోతా ఉంటాయి విమానం టికెట్లు. అట్లాగే ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టారు వీళ్ళు. మధ్యాహ్నం బాగా ఎండకి ఏసీ వేసుకొని పడుకున్నారు అనుకోండి, వాయిచ్చి పడేస్తుంది బిల్లు. అలాగే అర్ధరాత్రి పూట మనం రాత్రి ఏసీ వేసుకొని పడుకుంటే దానికి బిల్లు సపరేట్ గా హైక్ అయిపోతుంది అనమాట. మరి చలికాలం ఏంటి పరిస్థితి? చలికాలం ఏసీలు వేయం కదా. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి విజనరీయే కానీ ఇచ్చిన హామీలని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ రోజు ఏదైనా మాట్లాడుతుంది. 1,85,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు గారి కూటమి అందరూ కూడా అసెంబ్లీలో ఎంత చెప్పారా? 6,14,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి అప్పు ఉన్నదని చెప్పేసి అన్నా ఒక్క నిమిషం మాట్లాడారు. మాట్లాడండి, వాస్తవాలు చెప్పనియండి. ఏంది వాస్తవాలు చెప్పండి. అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ క్లిప్పింగ్ ఉంటే చూపించు చిన్నపరెడ్డి అనే దగ్గర ఆ మాట చెప్పుంటే. ఇప్పుడేం ప్రత్యేకంగా మీరు అడిగితే రాలా, ఇప్పుడు అడిగితే రాలా, రేపు డిబేట్ పెట్టమనండి. చూపించాలా? నీ దగ్గర క్లిప్పింగ్ ఉంటే నువ్వు ఒక 5 నిమిషాలు టైం తీసుకో. నీ దగ్గర టైం తీసుకో 5 నిమిషాలు. గూగుల్ చేస్తే యూట్యూబ్ లో వచ్చేస్తుంది కదా. యూట్యూబ్ లో వస్తుంది, చూపించు. ఆ రకంగా చెప్పుంటే చూపిద్దాం. ఊరికే నోటికి ఏది వచ్చిందంటే ఆ నోటికి చెప్పేయడమే. 6 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు రాజముద్రేసి 10-11 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అది రాజముద్రతో వచ్చింది. చెప్పారు కదా గూగుల్ చేస్తే దొరుకుతుందని. నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా, గూగుల్ చేసి క్లిప్పింగ్ తీసి చెప్పింది 6,70,000 కోట్లు అని. నువ్వు చూపించాలా? నువ్వు చెప్పిన దానికి నువ్వు నిరూపించుకోవాలా. ఇంతే చెప్పి అసెంబ్లీలో ఇట్లే మాట్లాడారని చెప్పి నువ్వు చూపించుకోవాలా. మేమేం చెప్తాం? నువ్వు చూపించుకోవాలా. 6,70,000 కోట్లు ఏ అసెంబ్లీలో ఏ సందర్భంలో ఎవరు చెప్పారు? చెప్పు చూద్దాం. చూపించు చూపించు చూపించు. టైం తీసుకో, 5 నిమిషాలు టైం తీసుకో, 10 నిమిషాలు టైం తీసుకో. 5 నిమిషాలు సైలెంట్ అయిపో. ఆయన మాట్లాడే టీవీ రావు గారు మాట్లాడతారు. నువ్వు ఎత్తుకో, నువ్వు చూపించిన దగ్గర ఉంటే చూద్దాం. ఊరికే వచ్చిందంతా మాట్లాడటమే. ఇప్పుడు చూపించు, సైలెంట్ అయిపోయి చూపించు. ఇప్పుడు టీవీ రావు గారు మాట్లాడతారు. కావాలంటే నువ్వు వెతికి చూపించనా? మీరు కదండి రైజ్ చేసింది, మీరు కదా. సరే ఓకే, చెప్పింది నువ్వు. నేను సాక్షి పడుతాడా చూపించు. నువ్వు సాక్షి పడుతాడా చూపి. నువ్వు నేను సాక్షి పడుతాడా చూపి. నువ్వు సరే ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. చిన్నపరెడ్డి గారు రైట్. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు. అవునయా, నేను చెప్పిన దానికి లీగల్ స్టాండిటీ ఉంది. నువ్వు చెప్పిన దానికి ఏముందయా? నువ్వు చెప్పిన దానికి ఏముందయా? రాజముద్రతో వేసినటువంటి శ్వేతపత్రం ఇచ్చేసాడయా ముఖ్యమంత్రి, పెద్ద మనిషి చిన్నపరెడ్డి. 10.5 లక్షల కోట్లు, 10,54,000 కోట్లు అని చెప్పి రాజముద్ర శ్వేతపత్రం రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. నువ్వు చెప్పిన దానికి ఎవరు చూపివాయా? నువ్వు చూపివాయా? అరే నువ్వు 6,70,000 కోట్ల రూపాయలు చూపివాయా చిన్నపరెడ్డి? ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలనుకున్నావు కదా, దానికి ఒక లీగల్ స్టాండిటీ ఉంటది కదా. అసెంబ్లీలో మాట్లాడితే లీగల్ స్టాండిటీ ఉండాలి కదా. చూపి, ఆ వీడియో చూపి. నువ్వు 5 నిమిషాలు టైం తీసుకో. మేమంతా సైలెంట్ గా ఉంటాము. చూపి గూగుల్లో నీకు ఎక్కడ వెతుకు, ఏ పేపర్లో వచ్చింది, ఏ వీడియోలో వచ్చింది చూపి. ఒక్క నిమిషం విద్యాసాగర్. స్టూడియోలో రికార్డ్స్ ఉంటాయి, అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి. నువ్వు చూపించా, సాక్ష్యం చూపించాల్సింది నువ్వు. సాక్ష్యం చూపించాల్సింది నువ్వు. స్టూడియో వాళ్ళు కాదు. నువ్వు చెప్పింది నువ్వు సాక్ష్యం చూపించుకోవాలా. మాట్లాడేటప్పుడు నోరు మూపించేటటువంటి పరిస్థితి నువ్వు చెప్తాంటే చూసా సైలెంట్ సైలెంట్ గా ఉంటారనుకుంటున్నావా? సైలెంట్ గా ఉంటున్నారా? నీ నోటికి వచ్చింది మాట్లాడుతుంటే. రాజముద్ర వేసి ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. 10,54,000 కోట్ల రూపాయలు అప్పు అని. అది రాజముద్ర. శ్వేతపత్రం మీటింగ్ ఉండాలి. నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఒక్క మాట అరే ఒక్క మాట ఇందానా? నిజమే మీరు అన్నట్టుగానే 10,50,000 కోట్ల రూపాయలకు చూపించినారు అనుకుందాం. 14 లక్షల కోట్లని ఎందుకు మాట్లాడారు? దానికి బయట పబ్లిక్ లో మాట్లాడడానికి, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎవిడెన్స్ ఉంటది. ఆ తేడా కూడా తెలియదు కాబట్టి మీకు 11 సీట్లు పరిమితమయ్యారు మీరు. రోడ్ అంతా తిరిగి ఇప్పుడు సాక్ష్యం చూపివయా? నేను అడిగితే సాక్ష్యం చూపిస్తా 2 నిమిషాల్లో. నేను చూపిస్తాను. శ్వేతపత్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు మీద శ్వేతపత్రం ముఖ్యమంత్రి చేసిన నేను సాక్ష్యం చూపిస్తా. అసెంబ్లీలో జరిగిన దాని మీద సాక్ష్యం చూపివయా? చూద్దాము. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు. ప్లీజ్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు
స్క్వీజ్ అయినట్టు. రైట్, ఆయన ఫ్రీజ్ అయ్యారు. ఓకే, పివి రావు గారు, విద్యాసాగర్ గారు ఏం చేశారండి? ఆయన ఫ్రీజ్ అయిపోయారు పాపం. ఏం చేశారు? సంబంధించి ఒక పథకం చేశారు, మీరు ఏం చేశారు? నీకేమి దీపాలు అయ్యవయ్య సిలిండర్ పథకం కళ్ళేమైనా కబోదివా? ఎవరన్నా దీపం పథకం అమలైంది కనపడలేదా? డిఎస్సి పడింది కనపడలేదా? లేకపోతే మహిళలకి ఏదో ఉచిత బస్సు మీద కమిటీ వేసింది, మధ్య కమిటీ వేసింది కనపడలేదా? 2,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సి పెట్టారా? డిఎస్సి ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిన విషయం కూడా తెలియదేవయ్యా మీకు? నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం కూడా తెలియకపోతే మీరు ఏ రాష్ట్రంలో బతుకుతున్నారా? మీరంతా కూడా మాకు అన్ని విషయాలు బతుకుతున్నారా? మీరు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రిలీజ్ అయిన విషయం రైట్. ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు, అమరావతిలోనే గుంటూరులోనే బతుకుతున్నాం. ఉన్నావు, ఉంటే తెలుసుకో. గుంటూరులోనే ఉన్నావు కదా? పథకం అమలైతే కనపడలేదా? లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, 3,14,000 వృద్ధులకు సంబంధించి నోరు కొట్టి చిన్నప్పరెడ్డి గారు ముద్రేసి తీసేసినటువంటి చరిత్ర. అవునయ్యా, బిల్డింగ్లు కట్టుకొని దొంగ పేర్ల మీద ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు పెన్షన్ కావాలా? అంటే మీరు చేసిన దొంగ పనులు మమ్మల్ని చేయమంటారా? రైట్ అండి, ఒక్క నిమిషం. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీలు, ఉద్యోగస్తులు దొంగ పేర్ల మీద మీరు తీసుకుంటే మేము చూస్తే గమ్మున ఉండాలా తీసేయకుండా? అంటే ఫంక్షన్ ఏంటి? గవర్నమెంట్ ఫంక్షన్ ఏంటయ్యా? గవర్నమెంట్ ఫంక్షన్ ఏంటయ్యా? మీరు చేసిన వెధవ పనులని మమ్మల్ని చేయమంటారా? మీరు చేసిన వెధవ పనులని మమ్మల్ని చూపించమంటారా? ఇంటింటికి పోయి సర్వే చేశారు, పెన్షన్ల మీద ఇంటింటికి పోయి సర్వే చేశారు. వాళ్ళకి అర్హులా కాదా అనేది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు తల్లిదండ్రులు, వీళ్ళ అర్హులా? వీళ్ళనయ్యా అర్హులు? మందికి తీసేశారనేది అవునయ్యా, తీసేశారనేది వాస్తవం. అర్హులు కాని వాళ్లకు తీసేస్తారు, అర్హులు కాని వాళ్లకు నోటీస్ ఇచ్చి తీసేస్తారు. అర్హులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే ఫైన్ చేసే వాళ్ళకు 1,00,000 ఏవయా వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళకు నీకు చెప్పి తీసేయాలా? నీకు ఇంకా పేదవాడికి పోవాల్సినటువంటి సొత్తుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి మందుల కోసం ఒక్క నిమిషం. చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. పీపీఏలు, మీ ప్రభుత్వము విద్యుత్ కొనుగోలు విషయంలో పీపీఏలు రద్దు చేసుకుంది కదా, మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు వెల్లడించారా? ఏం లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అనే విషయం? మా పీపీపీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹5.55 వీటన్నిటిని కూడా సోలార్ దానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వారందరూ కూడా కట్టబెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పీపీఎల్ ని రద్దు చేసి ₹2.49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలమ్మా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో పీపీఎల్ లో ₹5.55 తీస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో ₹2.47 తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేశారు, ఏం చేశారు, ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మనకి సచివాలయంలో ప్రతి ఊర్లో 10 మంది కనపడతానే ఉన్నారు కదా. 2,25,000 మంది వాలంటీర్లు కనపడతానే ఉన్నారు కదా. అలాగే అన్ని శాఖల్లో దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకుంటే 2,15,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎప్పుడన్నా మీరు ఇచ్చినది ఉందా? డిఎస్సి ఇచ్చారంట, డిఎస్సి ఇవ్వగానే అయిపోయింది. వీళ్ళు నోటిఫికేషన్ ఒకటి ఇవ్వగానే వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా లేకుండా పోయింది. ఇవాళ వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగమా? వాలంటీర్ కాదు, వాలంటీర్ కాదు. ఏందో పీపీఎల్ నీకెవడయా రద్దు చేయడానికి? పీపీఎల్ ఎవడయా రద్దు చేయడానికి? పీపీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీపీఎల్ రద్దు చేస్తావు. అందుకోసమే కదా కోర్టు ఈ చెంప వడ్డీతో సహా డబ్బులు కట్టించింది. కట్టించింది అందుకోసమే కదా. నువ్వు ఎవడయా? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉందయా పీపీఎల్ రద్దు చేయడానికి? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉందయా? స్టేట్ గవర్నమెంట్ ఏం రైట్ ఉండదు? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించాదయా. ₹5, ₹10, ₹2, ₹1 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏంటా సంబంధము? సంబంధము అందుకోసం ముఖ్యమంత్రికి
ఎందుకు మీరు ఆపలేదంటున్నా? చెప్పిందే కదా, ఆ హైకోర్టు, కేంద్రం సుప్రీంకోర్టు. ఎందుకు ఆపలా? సుప్రీంకోర్టు ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆపలేదంటున్నా? మీ ముఖ్యమంత్రి భీమనిపించింది కదా ఆ రోజుల్లో. రైట్ అండి, ఒక్క నిమిషం. యా. ఆంధ్రప్రదేశ్ డబ్బులు, విద్యాసాగర్ గారు. టాక్స్ పేయర్స్ డబ్బులు మీరు చేసిన వెధవ పనులకి వడ్డీ రూపంగా 3,000 కోట్ల రూపాయలు వృధాగా కట్టించుకున్నారు కదయ్యా. మీరు ఏదో పీపీఎల్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు పీపీకి ఏంటి సంబంధం? అది సెంట్రల్ గవర్నమెంట్ కు పీపీఎల్ చేసేదా? ఒక్క నిమిషం, చిన్నప్ప గారు, చిన్నప్పరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం, పివి రావు గారితో మాట్లాడదాం. దొంగ 2,00,000 కోట్లు ఏందా మెచ్చుకోండి. విద్యాసాగర్ గారు దయచేసి ఆగాలి ప్లీజ్. విద్యాసాగర్ గారు, చిన్నపరెడ్డి 5 సంవత్సరాలు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాస్ట్ రోజా గారు. 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు సంక్షేమం పేరు మీద ఇచ్చేటువంటి డబ్బులు 2,63,000 కోట్లు. ఎంత పర్సెంట్? 13%. 13% దానికి పెద్ద ప్రొజెక్షన్ ఒకటి 14,000 కోట్ల రూపాయల 14 లక్షల బడ్జెట్ లో లెక్కలు తెలియక పక్కలు తెలియక ఊరికే మాట్లాడుతూ వస్తారు. ఏదో పెద్ద నువ్వు ఓడే చేసావా సంక్షేమం ఏమన్నా? మీరు ఒకరే తీసుకొచ్చారా సంక్షేమం ఏమన్నా? నువ్వు ఓడే చేసావా? ఓడే చేసావా? సంక్షేమం జరగట్లే? మీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం జరగదా? ఇప్పుడు సంక్షేమం జరగట్లే? మాట్లాడతావు పెద్ద పోటుగాడు మాదిరి వీళ్ళంతా కూడా. 1,00,000 కోట్ల రూపాయలు ప్రత్యేక హోదాలు వచ్చే వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకొచ్చుకోవాలి. ఒక్క నిమిషం, మిగతా గెస్ట్లను మాట్లాడిస్తారా దయచేసి? విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, సంతకం పెడితేనే ప్రత్యేక హోదా మద్దతు ఇస్తామని చెప్పిన గాడులు కాసిన గడ్డి బిక్కారా 5 ఏళ్ళు? చిన్నప్ప గారు, గాడులు కాసిన గడ్డి బిక్కారా? చిన్నప్పరెడ్డి గారు, ఒక్క నిమిషం, మిగతా గెస్ట్లు ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగా చెప్పాయా మీరు జగన్మోహన్ రెడ్డి. విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి, మీరు ఒక్క నిమిషం. 25 ఇస్తే ప్రజల మీద భారం చెప్పేసి 2019 వరకు గడ్డి బిక్కారా? గాడులు కాసారా? గాడిది పళ్ళు తోమేరా? మీరు ఏం చేశారు? మీరు ఈ రోజు పెద్దగా వచ్చి ఊపుకుంటూ వచ్చి మాట్లాడతారు టీవీల ముందర. రైట్, ఓకే. పివి రావు గారు, ఈ విద్యుత్ దీనికి సంబంధించి విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా మనము అంటే స్టేబుల్గా ఉంచడం కోసం అసలు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు ఏ ప్రభుత్వం అయినా సరే? మొట్టమొదట ఈ రేట్లు పెంచడం తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ కమిషన్ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. ఈ కమిషను బహుశా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దాని చైర్మన్ ఏమన్నా గవర్నమెంట్ చెప్పే వాటిని కన్సిడర్ చేసి అనుకూలంగా తగ్గించడమో పెంచడమో చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకి జరిగేది 2014 కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే సెపరేట్ అయిపోయిన వెంటనే 5,000 కోట్ల రూపాయల లాభంలో ఉంది. ఓకే, 2014 ఏప్రిల్కి 5,000 కోట్ల లాభంలో ఉన్నది. 2019 ప్రభుత్వం దిగిపోయే నాటికి 72,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది విద్యుత్ రంగం మొత్తం. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ ట్రాన్స్మిషన్ కానీ జెన్కో అన్నీ కలిపి 72,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయినాయి అనే దగ్గర మనం ఏంటంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్సా, తర్వాత బొగ్గు కొనుగోలుకి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా కలిపి చాలా తీవ్రమైన నష్టాల్లోకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినప్పుడు, అంటే జీతాలు 2018 నుంచి జెన్కోకి ముందు డిలే అవుతూ వచ్చినాయి. అంటే జీతాలు 1వ తారీఖు ఇవ్వలేకపోయారు. తర్వాత అది వారం రోజులు 15 రోజులకి వెళ్ళిపోయింది. అంటే ఈ విధమైన సిచ్యువేషన్ పవర్ సెక్టర్లో రావటం అనేది 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోవటం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది జరిగిన తర్వాత మరలా కొత్త గవర్నమెంట్ 2019లో వచ్చిన తర్వాత ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని మళ్ళీ రివ్యూ చేయటం అనేది చేసిన తర్వాత మొత్తానికి ఈ ఎల్సిడి రెగ్యులేటరీ కమిషన్ కొన్ని విషయాలని పారామీటర్స్, అంటే ఏం జరిగింది అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని అబ్రప్ట్గా మరలా ఛార్జెస్ పెరిగిపోయింది. అంటే కరోనా ముగిసిన వెంటనే ఒక్కసారిగా రేట్లు
పవర్ అంటే బయట నుంచి మనం కొనే పవర్ యొక్క రేట్స్ పెరగడం, అలాగే ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం, ఇవన్నీ జరిగేటప్పటికి అంటే కోల్ కూడా పెరగడం జరిగింది. ఓకే. ఇవి దీన్ని అంటే 2022-23 సంవత్సరానికి జరిగిన క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాల్కులేషన్స్కి అప్రూవల్ ఇప్పుడు వచ్చింది. ఓకే. అంటే ఆ అప్రూవల్ ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే అప్పుడే గవర్నమెంట్ దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వీటి మీద. దానికి రికవరీ అంటే దానికి అప్రూవల్ ఇప్పుడు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ సంవత్సరంలో కలెక్ట్ చేసుకోమని. కాబట్టి ఇవి చేసేది గవర్నమెంట్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒప్పుకోవాలి. మనం ఏంటంటే ప్రతి బిల్లు చూపించాలి అక్కడ ఎక్కడ ఖర్చు పెట్టామో, దేనికి ఖర్చు పెట్టామో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు పెట్టారా, లేకపోతే మెయింటెనెన్స్ సంబంధించిన వాటి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్లో ఖర్చు పెట్టారా, ఇవన్నీ లెక్కలు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్టాఫ్ మొత్తం డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాతే ఈ ప్రపోజల్ ఇస్తుంది. కాబట్టి ఇది పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టేసిన అమౌంటే ఇప్పుడు రికవర్ చేసుకోమనేది. అంటే ఆ పాపం ఇక్కడికి రాలా, పాపం అయిపోయింది. పాపం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం అయిపోయింది. లాభం అనేది ఇప్పుడు కలెక్ట్ చేసుకోవడం ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వకూడదు, నేను అంత అమౌంట్ ప్రజల మీద భారం వేయకూడదు అంటే వేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక స్టేట్మెంట్ రైతులకు ఉచితంగా ఇవ్వటం అనేది ఒక సామాజిక అవసరం కనిపించింది. ఆ రోజు మనం ఇచ్చాము. ఇచ్చినందువల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కూడా మనం చూస్తే ఒక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చినాయి, రైతులకు ఉచితంగా విద్యుత్ అనేది ఉపయోగపడ్డ తర్వాత పంజాబ్ను మించిపోయి దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఇది నెంబర్ 1 స్టేట్ కింద మారింది రైస్ ప్రొడక్షన్ లో. కాబట్టి ఇవన్నీ చేంజెస్ జరుగుతుంటాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా నీళ్లతోటి సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ రావటానికి, ఇవన్నీ చేయడానికి ఒక సామాజిక అవసరం మనకు కనిపిస్తా ఉంటది. మనం ఏంటంటే రేట్లు మనమే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ, లేకపోతే 8 సార్లు పెంచారని అన్నారు ఆయన ఇందాక. 10 సార్లు పెంచారన్నారు. 10 సార్లు పెంచినా కూడా కేరళ రాష్ట్రంలో 4 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 3 రూపాయలే ఉంది. అంటే కేరళ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయ్యింది కూడా వాళ్ళ యూనిట్ రేట్స్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రోజుకి కూడా గుజరాత్ లో 1 రూపాయి ఉంది సార్. మరి గుజరాత్ లో 1 రూపాయి ఉంది. గుజరాత్ లో 1 రూపాయి ఎక్కడుందో చూపించండి. మీరు చూసుకోండి, సెకీలో చూడండి, సెకీలో చూడండి. మీరు చూపించాలా, నేను చూపిస్తా. పీవీరావు గారు ఓకే అండి, థ్యాంక్ యూ. పీవీరావు గారు థ్యాంక్ యూ సో మచ్. విద్యాసాగర్ గారు థ్యాంక్స్ అండి. మస్తాన్ రావు గారు, చిన్నప్పరెడ్డి గారు అండ్ రవికిరణ్ గారు